హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము మేక కాళ్ళతోని పాయా సూప్ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? ముందు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడెక్కింది. ఒక టీ స్పూన్ సాజీర వేసుకుందాం. అలానే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుందాం. 4 పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఇవి ఫ్రై అవ్వనిద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, ఇప్పుడు పుదీనా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం. 1 నిమిషంలో మగ్గిపోతుంది. పుదీనా కొత్తిమీర మొత్తం మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇది చల్లగైనాక మిక్సీలో వేసుకుందాం. ఇవి కాళ్ళు ఉండాలంటే కుక్కర్ పెట్టాలండి, ఎందుకంటే కుక్కర్ విజిల్స్ పెడితేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను కుక్కర్ పెడుతున్నాను. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక కప్పు ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ప్యూరీని మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ ఫ్రై నేను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అలానే పసుపు తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. నేను ఇందాక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ వేసుకుని పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకుందాం. 4 విజిల్స్ పెట్టుకుందామండి. 4 విజిల్స్ వచ్చినాయండి. నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్టీమ్ పోయినాక ఓపెన్ చేస్తాం మూత. మొత్తం స్టీమ్ పోయింది. లిడ్ ఓపెన్ చేస్తాం. లోపల మంచి తుక్కలా ఆడుతుంది. ఒకసారి పీస్ చెక్ చేసుకుందాం. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను.
ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా పాయా సూప్ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.